హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ జాగ్రఫీలోని ముఖ్యమైన క్వశ్చన్ గురించి చర్చిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిని జతపరచండి. మాగ్డోక్ బి మేఘాలయ, నుబ్రా లోయ సి జమ్మూ కాశ్మీర్, కులు లోయ డి హిమాచల్ ప్రదేశ్, కలింపాగ్ ఏ పశ్చిమ బెంగాల్లో డెంపెంగ్ లోయ. క్రింది వాటిని జతపరచండి. కచార్ కొండలు డి అస్సాం, డాఫ్లా కొండలు సి అరుణాచల్ ప్రదేశ్, లుషాయి కొండలు బి మిజోరాం, జయంతి కొండలు ఏ మేఘాలయ. క్రింది వాటిలో సరైనది ఏది? లడఖ్ జస్కర్ శ్రేణుల మధ్య సింధు నది ప్రవహిస్తుంది. కారాకోరం పర్వత శ్రేణి ట్రాన్స్ హిమాలయాల్లో ఒక భాగం. ఆన్సర్ బి అండ్ సి సరైనవి. క్రింది వాటిలో సరికాంది ఏది? కనుమ అంటే రెండు కొండల మధ్య ఏర్పడే సహజ రహదారి. అంతర్వేది అంటే రెండు నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతం. అనేక నదులకు జన్మస్థలమైన మానస సరోవరం హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది. డూన్లు అంటే హిమాచల్, శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న సన్నని సమధైర్య లోయలు. నేపాల్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ కాళీ, తీస్తా నదుల మధ్య. క్రింది వాటిలో సరికానిది ఏది? హిమాలయాలు అధితరణ ముడత పర్వతాలు. ఇవి కేంబ్రియన్ మహాయుగంలో ఏర్పడ్డాయి. ఇవి ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణులు. ఇవి సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నాయి. క్రింది వాటిలో సరికాని జత ఏది? నామ్చా పర్బా అరుణాచల్ ప్రదేశ్, అన్నపూర్ణ ఉత్తరాఖండ్, నంగా పర్వత్ జమ్మూ కాశ్మీర్. మకాలు నేపాల్. క్రింది వాటిలో సరైనది ఏది? శివాలిక్ పర్వత శ్రేణులు గ్రేటర్ హిమాలయాలకు దక్షిణంగా విస్తరించి ఉన్నాయి. లెస్సర్ హిమాలయాలు బాహ్య హిమాలయాలకు ఉత్తరంగా విస్తరించి ఉన్నాయి. శివాలిక్ హిమాలయాలు మయోసిస్ యుగంలో ఏర్పడ్డాయి. ఆన్సర్ బి మాత్రమే. జతపరచండి. కైలాస కొండలు డి టిబెట్, సులేమాన్ పర్వతాలు సి పాకిస్తాన్, కుంలున్ పర్వతాలు చైనా, హిందూకుష్ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్. ఆసియా ఖండానికి వెన్నెముక అని ఏ పర్వత శ్రేణిని పిలుస్తారు? ఆన్సర్ కారాకోరం పర్వత శ్రేణి. క్రింది వాటిలో హిమాలయ పర్వత శ్రేణిలోని లేని శిఖరం ఏది? కాంచనగంగా, 2 గాడ్విన్ ఆస్టిన్, 3 మకాలు, 4 ధవళగిరి. ఆన్సర్ 2 గాడ్విన్ ఆస్టిన్. క్రింది వాటిలో సరికానిది ఏది? 1 గ్రేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని బనిహాల్ కనుమను పిలుస్తారు. 2 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్. 3 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండవ శిఖరం కాంచనగంగా. భారతదేశంలో ఎత్తైన కనుమ కాగ్దంగా కనుమ. జతపరచండి. నిధి కనుమ బి ఉత్తరాఖండ్, షిప్లీలా కనుమ సి హిమాచల్ ప్రదేశ్, జోజిలా కనుమ డి జమ్మూ కాశ్మీర్, నాథులా కనుమ ఏ సిక్కిం. షిప్కిలా కనుమ ద్వారా భారతదేశంలో ప్రవహించే నది ఏది? ఆన్సర్ సట్లెజ్. శివాలిక్ పర్వత శ్రేణులకు సంబంధించి సరైనది ఏది?
ఏ ఇవి దిగువ ప్లిస్టోసిన్ యుగంలో ఏర్పడ్డాయి. ఇవి ఇసుక, గ్రావెల్, కంగ్లే, మరేటి వంటి శిలలతో ఏర్పడ్డాయి. ఈ పర్వత శ్రేణులకు శృంగాకారపు అడవులు విస్తరించి ఉన్నాయి. ఆన్సర్ ఏ అండ్ బి. హిమాచల్ పర్వత శ్రేణులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఏ ఇవి వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందినవి. ఇవి గ్రానైట్, నీస్ వంటి శిలలతో ఏర్పడ్డాయి. ఇవి సుమారు 14 మిలియన్ల సంవత్సరాల కాలంలో ఏర్పడ్డాయి. ఆన్సర్ ఏబిసి సరైనవి. గంగా సింధు మైదానం ఏ ఏ దేశాలలో విస్తరించి ఉంది? ఆన్సర్ భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. జోస్ అంటే ఏమిటి? ఆన్సర్ నీటి గుంటలు. జతపరచండి. బరిదోబ్ ఏ బిఎస్ రావి నదుల మధ్య, జార్జ్ చీనాబ్ జీరామ్ నదుల మధ్య, రెజైనా రావి చీనాబ్ నదుల మధ్య, బిస్త్ బియాస్ సట్లెజ్ నదుల మధ్య. క్రింది వాటిలో సరికానిది ఏది? త్రియాన్ అంటే కదిలే ఇసుక దిబ్బలు, రన్స్ అంటే ఉప్పునీటి కయ్యలు, లోహి అంటే సారవంతం కాని భూములు, కోల్స్ అంటే బురద దిబ్బలు. ప్రస్తుతం ఉన్న హిమాలయాలు ఏ పలక ఢీకొనటం వల్ల ఏర్పడ్డాయి? ఆన్సర్ యురేషియా పలక, దీపకల్ప పలక. కాయల్స్ ప్రధానంగా ఏ తీరంలో కనిపిస్తాయి? ఆన్సర్ మలబార్ తీరం. జతపరచండి. చిల్కా సరస్సు ఉత్కల తీరం, కొల్లేరు సరస్సు సర్కార్ తీరం, అష్టముడి సరస్సు మలబార్ తీరం, వెంబనాడ్ సరస్సు కేరళ మైదానం. క్రింది వాటిలో పశ్చిమ కనులకు చెందినవి ఏవి? గాలి కొండలు. క్రింది వాటిలో సరికాని జత ఏది? దుఫ్గర్ శిఖరం సత్పురా పర్వతాలు, అమర్కంటక్ శిఖరం వింధ్యా పర్వతాలు, గుర్షిఖర్ నీలగిరి పర్వతాలు, అనేముడి పశ్చిమ కనుమలు. ఆన్సర్ 3. క్రింది వాటిలో సరైనది ఏది? ఏ దీపకల్ప పీఠభూమి ఫ్రాగ్ కేంబ్రియన్ కాలంలో ఏర్పడ్డాయి. ఇవి సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇవి భారతదేశంలోకెల్లా అతిపెద్ద భూస్వరూపం. జతపరచండి. బోరడ్ పీఠభూమి రాజస్థాన్, కథియవార్ పీఠభూమి గుజరాత్, బంగల్ఖండ్ పీఠభూమి మధ్యప్రదేశ్, బస్తర్ పీఠభూమి ఛత్తీస్గఢ్. మాల్వా పీఠభూమిని దక్కన్ పీఠభూమిని వేరు చేసే నది ఏది? ఆన్సర్ నర్మదా నది. క్రింది వాటిలో సరికానిది ఏది? మాల్వా పీఠభూమికి ఈశాన్యంగా రాజ్మహల్ కొండలు సరిహద్దుగా ఉన్నాయి. వింధ్యా పర్వతాలు మాల్వా పీఠభూమికి దక్షిణంగా ఉన్నాయి. కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి మేఘాలయలో ఉంది. పరుష్నాథ్ శిఖరం అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించి ఉంది. ఆన్సర్ 4. లావా పీఠభూమికి ఒక ఉదాహరణ. ఆన్సర్ మహారాష్ట్ర పీఠభూమి. సత్పురా పర్వత శ్రేణులు ఏ నదుల మధ్య
విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ తపతి నర్మదా నదుల మధ్య. జతపరచండి. రాజసిప్లా కొండలు సి. మహారాష్ట్ర, మహాదేవ కొండలు డి. మధ్యప్రదేశ్, జావది బి. తమిళనాడు, అన్నైమలై ఏ. కేరళ. క్రింది వాటిలో సరైంది ఏది? నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట శిఖరం. వేసవి విడిది కేంద్రమైన ఉదకమండలం నీలగిరి పర్వతాలలో ఉంది. ఏనుగు ఎల్లమ్మ కొండలు ఏ పర్వత శ్రేణుల్లో భాగంగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ తూర్పు కనుమలు. క్రింది వాటిని దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి. ఏ. పాల్ఘాట్, బి. బోర్ఘాట్, సి. దాల్ఘాట్. జతపరచండి. మహేంద్రగిరి కొండలు ఏ. ఒడిషా, సహ్యాద్రి పర్వతాలు బి. మహారాష్ట్ర, పిష్రాయి పర్వతాలు తమిళనాడు, యాలకులు పర్వతాలు కేరళ. క్రింది వాటిలో సరికైంది ఏది? పశ్చిమ కనుమలు సుమారు 1600 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయి. భారతదేశంలోకెల్లా అతిపెద్ద భూస్వరూపం గంగా సింధు మైదానం. దీపకల్ప పీఠభూమి వాలు తూర్పు దిశగా వాలి ఉన్నాయి. దీపకల్ప పీఠభూమి దేశంలోకెల్లా అతి పురాతనమైన స్వరూపం. అర్కాన్యుమా పర్వతాలు ఏ దేశంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ మయన్మార్. క్రింది వాటిలో ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి. ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు, సత్పురా పర్వతాలు, నీలగిరి పర్వతాలు. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ 1. చిందకడ పశ్చిమ కనుమలు. మన దేశంలో భౌగోళికంగా సింధు, గంగా నది మైదానాలు ఎక్కడి వరకు విస్తరించి ఉంది? ఆన్సర్ 2 శివాలిక్ పర్వతాలకు దక్షిణంగా.